ఈరోజు మనం ఈ వీడియోలో లింక్స్ అండ్ కమెంట్స్ అండ్ టెక్స్ట్ ఈ టూల్స్ గురించి తెలుసుకుందాం. అలాగే డ్రాలో ఉన్న టూల్స్ గురించి టోటల్గా ఈ వీడియోలో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లో మనము ఇంతకుముందు ప్రీవియస్గా చూసుకున్నట్టయితే హోమ్ అండ్ డబ్ల్యూపిఎస్ పీడిఎఫ్ కానీ, అలాగే ఇన్సెట్లో ఉన్న ఈ చార్ట్స్, అలాగే టేబుల్స్, ఇల్లుస్ట్రేషన్స్, అలాగే స్పార్క్ లైన్స్, ఇవన్నీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది ఈ ప్రీవియస్ ఉన్న టూల్స్ గురించి. ఒకవేళ మీకు ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియో చూసినట్టయితే మీకు అర్థం కాదు, ఈ టూల్స్ గురించి ఏంటో మీకు తెలీదు. ఫస్ట్ మీరు ఆ ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మీకు ఈ టూల్స్ గురించి ఐడియా వస్తుంది. అలాగే ఈ హోమ్లో ఉన్న టూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఇన్సెట్లో నేను ఈ అంటే ఈ లింక్స్ అండ్ కమెంట్స్ అండ్ టెక్స్ట్ ఈ టూల్స్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పలేదు, వీడియో లెంత్ అవుతుందని. ఈ వీడియోలో ఈ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టూల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్సెల్లో. ఫస్ట్ లింక్స్ అనే టూల్ అంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ మనము దీనిలో డాటా ఎంట్రీ చేస్తాం కదా, ఈ షీట్లో డాటా అనేది ఎంట్రీ చేస్తాం కదా. నేను ర్యాండమ్గా ఒక డాటాని ఎంట్రీ చేశాను. మీరు ఈ డాటాని ఎంట్రీ చేసినప్పుడు హెడర్ ఫైల్స్ ఉంటాయి. అలాగే మీరు ఏదైనా ఫైల్స్ అనేటప్పుడు మీరు ఏదైనా ఈ షీట్ని షేర్ చేసినప్పుడు మీ ఫైల్ని డైరెక్ట్ మీ ఫైల్ లింక్ అనేది షేర్ చేయాలి. ఈ లింక్ అనేది ఎలా షేర్ చేస్తారంటే, ఫర్ సపోజ్ మీకు ఈ డాటా అనేది ఇక్కడ ఎంట్రీ చేస్తారు, అంటే ఈ కాలంలో మీ డాటా అనేది ఉంది. ఫర్ సపోజ్ నాకు ఈ కాలంలో నా నా యొక్క ఫైల్ అంటే ఎలా అంటే, ఇప్పుడు నాకు ఈ ఈ ఫైల్ మేనేజర్ ఉంది కదా, ఈ ఫైల్లో నాకు కావాల్సిన ఫైలు అంటే పీపీటీ కానీ, పీడిఎఫ్ కానీ, అలాగే డాక్యుమెంట్ కానీ, ఎలాంటిదైనా ఈ ఫైల్ అనేది నేను డైరెక్ట్ నా లింక్ ద్వారా దానిలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. నా షీట్లో, నా ఎక్సెల్ షీట్లో లింక్ ద్వారా షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైనా నేను ఈ ఎక్సెల్ షీటు షేర్ చేస్తే ఆ యూజర్ అంటే వేరే పర్సన్, అనదర్ పర్సన్ ఆ లింక్ క్లిక్ చేసి నా ఫైల్ అనేది చూడొచ్చు. ఆ లింక్ అనేది ఈ షీట్లో ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ నాకు ఈ కాలంలో ఆ లింక్ అనేది యాడ్ చేయాలి. నేను యాడ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు లింక్ దగ్గరికి వెళ్ళండి, లింక్ టూల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ డివైస్లో ఉన్న టూల్స్ అనేవి, మీ డివైస్లో ఉన్న ఫైల్స్ అనేవి ఇలా విజిబుల్ అవుతుంది, ఇలా డిస్ప్లే అవుతుంది మీ డివైస్లో ఉన్న ఫైల్స్ టోటల్గా. అలాగే మీరు ఫర్ సపోజ్ నేను ఈ ఫైల్ అనేది నా షీట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అరవింద్ రెజ్యూమ్ అని ఉంది. ఆ అరవింద్ రెజ్యూమ్ అనేది నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ నేను ఆ అరవింద్ రెజ్యూమ్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఓకే ఎంటర్ చేస్తాను. ఓకే ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ ఆ లింక్ అనేది పేస్ట్ అయింది, చూసారా? ఆ లింక్ అనేది పేస్ట్ అయింది. నేను ఇప్పుడు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇలా చూపిస్తుంది. మీరు ఎస్ఎన్ పైన క్లిక్ చేసినట్టయితే ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది వెంటనే, చూసారా? ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది వెంటనే. అలా మీరు ఈ లింక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ కాలంని స్పేస్ అనేది ఇలా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఈ లింక్ అనేది ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీరు మీకు కావాల్సిన డాటాలో మీకు ఏ లింక్ కావాలనుకుంటే ఆ లింక్, మీ ఫైల్ని అనేది షేర్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్గా ఆ లింక్ అనేది దాంట్లో పేస్ట్ చేస్తే ఫైల్ అనేది ఎవరైనా అనదర్ పర్సన్ ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ. అలాగే ఈ కమెంట్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ నేను నెంబర్ ఆఫ్ డాటా అనేది ఈ షీట్లో ఇచ్చేసినాక నాకు ఈ డాటా అనేది దీంట్లో ఉంది ఐడెంటిఫై చేయడానికైనా, అంటే చాలా రకాలుగా ఈ కమెంట్స్ అనేది యూజ్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే, నేను దీంట్లో చాలా డాటా అనేది ఎంటర్ చేసిన తర్వాత నాకు ఈ డాటాని స్పెసిఫిక్గా ఈ డాటా పైన అంటే వేరే ఇన్ఫర్మేషన్ అని ఉంది, దాన్ని నేను ఐడెంటిఫై చేయాలనుకుంటే, అంటే కొంతమంది మర్చిపోతారు, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. పర్టికులర్గా ఆ డాటా ఆ కాలం పైన ఇన్ఫర్మేషన్ అని ఉంది, లేకపోతే నాకు గుర్తుండదు అనుకుంటే ఆ కమెంట్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఎక్స్ట్రా డాటా అనేది కూడా దీంట్లో ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ కమెంట్ ఉంది, ఆ కమెంట్ పైన క్లిక్ చేశాను, ఆ రా ఎంటర్ చేసి కమెంట్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది. ఎలా అంటే, ఫర్ సపోజ్
ఇక్కడ ఫర్ సపోజ్ నా నేమ్ అనేది ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ కమెంట్ అనేది యాడ్ అయిపోయింది. చూసారా? కమెంట్ అనేది యాడ్ అయిపోయింది. కమెంట్ యాడ్ అయిపోతే ఇలా కనబడుతుంది. ఇలా మార్క్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఒకవేళ ఆల్రెడీ కమెంట్ యాడ్ చేశారు, మీకు ఆ కమెంట్లో అంటే వేరే పర్సన్ ఆ కమెంట్ ఓపెన్ చేసొచ్చు. ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే, ఫర్ సపోజ్ మీరు ఈ షీట్ని వేరే పర్సన్కి షేర్ చేసినట్టయితే ఆ పర్సన్ ఈ కమెంట్ బాక్స్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఏదైతే కమెంట్ ఇక్కడ ఎంటర్ చేశారో ఆ కమెంట్ అనేది ఇక్కడ కనబడుతుంది. నేను అరవింద్ అని ఎంటర్ చేశాను. అరవింద్ అని ఎంటర్ చేసినట్టయితే ఈ కమెంట్ అరవింద్ అనే కమెంట్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇలా మీరు కమెంట్ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటంటే మీ షీట్లో మీరు టెక్స్ట్ అనేది ఎంటర్ చేయొచ్చు. అంటే అపార్ట్ ఫ్రమ్ ఈ కాలం ఎలా అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ పైన క్లిక్ చేసి మీరు జస్ట్ ఇక్కడ మీకు ఎంతవరకు మీరు టెక్స్ట్ చేస్తారో అంత బాక్స్ అనేది ఇక్కడ మీరు డ్రా చేయొచ్చు. డ్రా చేసినట్టయితే ఇక్కడ మీరు అంతవరకు టెక్స్ట్ అనేది ఎంటర్ చేయొచ్చు. నేను ఇలా డ్రాగ్ చేసిన వెంటనే ఇక్కడ టెక్స్ట్ అనేది ఎంటర్ చేయమని చూపిస్తుంది. నేను సపోజ్ ఇక్కడ ఇంకా అరవింద్ అని ఎంటర్ చేసిన ర్యాండమ్ ఒక డాటా కింద కూడా ఎంటర్ చేయొచ్చు. చూడండి ఇలా డాటా అనేది ఎంటర్ చేయొచ్చు. ఈ డాటా అనేది మీరు ఎక్సెల్ షీట్కి సంబంధం ఉండదు. అంటే మీరు దీన్ని ఈ షీట్ అంటే ఈ కాలం లోపల ఎంటర్ అవ్వదు. అర్థమవుతుందా? నేను షీట్ అనేది క్రియేట్ చేసి నాకు పర్టికులర్గా నాకు ఇలాంటిది ఒక టెక్స్ట్ ఎంటర్ చేసేలాగా ఒకటి కావాలనుకుంటే ఈ టెక్స్ట్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఈ ఫుటర్ అండ్ హెడర్ అండ్ ఫుటర్ ఇది ఎందుకంటే జస్ట్ మీరు దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ ఎక్సెల్ షీట్ పైన ఫుటర్ అండ్ హెడర్, ఇప్పుడు ఇది హెడర్ మీద ఉంది కాబట్టి హెడర్ పైన మీరు ఏదైనా హెడ్లైన్ ఏమైనా ఇవ్వచ్చు. అర్థమవుతుందా? ఫర్ సపోజ్ నేను ఇక్కడ షీట్ 1 అని ఇస్తాను. ఇది నా ఐడెంటిఫై చేయడానికి ఈజీ ఉంటుంది. నా షీట్ 1 దీనిలో డాటా ఇది ఉందని. అలాగే మీరు ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం అది. అలాగే ఇక్కడ ఫుటర్, ఇక్కడ మీరు ఫర్ సపోజ్ మీరు 1 అని నెంబర్ ఇవ్వచ్చు. మీ ఇష్టం, ఏ నెంబర్ ఇచ్చినా కూడా మీకు సరిపోతుంది. అదే మీరు నెంబర్ అని ఇవ్వచ్చు, లేకపోతే నా నేమ్ అని ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. ఇలా ఫుటర్ అండ్ హెడర్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ప్రతి షీట్కి హెడర్ ఉంటుంది, అలాగే ఫుటర్ కూడా ఉంటుంది. ఓకేనా? మీరు ఇందులో ఈ ఫుటర్ అనేది హెడర్ అనేది ఎలా యూజ్ చేయాలంటే మీరు హెడ్లైన్ అయినా ఎంటర్ చేయొచ్చు, మీ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఎందుకంటే ఒక పర్టికులర్ ఒక షీట్ని ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక ప్రింట్అవుట్స్ కానీ అప్పుడు తీసినప్పుడు ఈ నెంబర్స్ అనేది యూజ్ అవుతుంది. అలా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే ఇది ఏ అంటే మీరు ఇది సింపుల్. ఇది ఏంటంటే ఫస్ట్లో ఆల్రెడీ నేను మీకు చెప్పాను హోమ్లో ఉన్న టూల్స్. ఈ హోమ్లో ఉన్న టూల్స్ ఎలా అంటే ఈ ఏబిసిడి అంటే ఒక టెక్స్ట్ అనేది ఎలా ఎంటర్ చేయాలనేది దీంట్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఏబిసిడి దీనికి బాక్స్ అనేది డ్రాగ్ చేసినాం కదా, ఇది అలా కాకుండా మీరు డైరెక్ట్ టెక్స్ట్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఇక్కడ ఎంటర్ అయింది. ఇదేంటంటే మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక స్లైడ్ లాగా కనబడుతుంది, ఒక పేపర్ లాగా. అలాంటిది ఏముండదు దీనికి. డైరెక్ట్ ఇక్కడ డాటా అనేది ఎంటర్ అయిపోతుంది, టెక్స్ట్ అనేది ఎంటర్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఏముండదు అన్నట్టు. ఓకేనా? ఇది అందుకు యూజ్ అవుతుంది. డాటా అనేది డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏముండదు బయట. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే డైరెక్ట్ షీటే కనబడుతుంది. ఏదైతే మీరు నేమ్ అనేది ఎంటర్ చేస్తారో ఆ లెటర్స్ మాత్రమే కనబడుతున్నాయి, బ్యాక్గ్రౌండ్ షీట్ మాత్రమే కనబడుతుంది. చూసారా? అలా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఒక వైట్ అది లేకుండా మీరు అందుకు యూజ్ చేసుకోవచ్చు. ఇది మీకు అంతగా అవసరం లేదు. ఏంటంటే ఇది సైన్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే దీనిపైన మీరు మీ పేరు కానీ మీ పేరు ఎంటర్ చేయొచ్చు. అలాగే మీ జాబ్ అలాంటివి ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు అరవింద్ ఉంది, అరవింద్ అని ఎంటర్ చేశాను. ఇది ఒక జాబ్ అనుకుందాం. ఇక్కడ సిఆర్ నేను ఉల్టా ఎంటర్ చేశాను. ఒక్క నిమిషం. ఇది ఇక్కడ సిఆర్ అని పెట్టేసా. అలాగే అరవింద్
ఇక్కడ యూట్యూబర్, ఇక్కడ మెయిల్ ఏదైనా ర్యాండమ్ ఒకటి పెట్టేస్తున్నా. ఇక మెయిల్ ర్యాండమ్గా పెట్టేసిన. ఇక ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చూడండి ఎక్కడ ఉందంటే ఇక్కడ కింద కింద పడిపోయింది. అది పర్టికులర్గా మనకి ఏ ప్లేస్ కావాలనుకుంటే ఆ ప్లేస్ కూడా మీరు దీన్ని మూవ్ చేయచ్చు. చూడండి ఇక్కడ అరవింద్ యూట్యూబర్ ఎంటర్ అయిపోయింది చూసారా. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ కావాలనుకుంటున్నా, ఇక్కడ కూడా డ్రాగ్ చేయొచ్చు మనం. ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు మీ ఇష్టం. ఇలా మీరు ఒక సైన్ లాగా ఒక చిన్న పేపర్ లాగా మీరు దీనికి యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇది అంతగానో యూజ్ ఏం కాదు మీ షీట్లో మీకు డాటా ఎంట్రీ టైంలో. అలాగే నెక్స్ట్ డ్రాలో చూసుకున్నట్టయితే మీరు ఇలా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా డ్రా టూల్ చూసుకున్నట్టయితే ఇలా ఫస్ట్ వన్ కర్సర్ అంటే చూసిందే మనకు తెలిసిందే, ఇప్పుడు మనం యూజ్ చేసేది కర్సర్. ఓకేనా. అలాగే ఇది ఏంటంటే మీరు ప్లేస్ అనేది దీంట్లో ప్లేస్ అనేది యాడ్ అవుతుంది. ఇది కూడా అంత యూజ్ అవ్వదు. జస్ట్ ఇది మీరు ఏంటంటే ఈ డ్రా అనే టూల్స్ అనేవి ఎక్కువ యూజ్ అవ్వదు. ఓకేనా. ఇదేంటంటే ఇది ఎరేజర్. అలాగే ఇది అంటే ఇది స్కెచ్. ఓకేనా. మీరు జస్ట్ మీకు ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే దానిపైన టచ్ ప్యాడ్ పైన డబల్ ట్యాప్ వేసి మీరు డ్రా చేయొచ్చు. ఓకేనా. అలాగే ఇది రెడ్, ఒక్క నిమిషం, ఇది రెడ్, అలాగే ఇది బ్లూ. ఇది కలర్ అంటే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. అలాగే పెన్సిల్, అలాగే ఇది హైలైట్ అంటే దీని కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. మీరు ఏదైనా పర్టికులర్ ఒక పాయింట్ పైన మీరు హైలైట్ చేద్దాం అనుకుంటే ఇది యూజ్ అవుతుంది అప్పుడు. అలాగే పెన్, ఇది హైలైటర్. మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ కలర్ చూపిస్తుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. అలాగే థిక్నెస్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు థిక్నెస్ దీనిగా చేంజ్ అయిపోయింది చూసారా. అలా చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఇది కూడా మీరు కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు చాలా టూల్స్. ఇక్కడ పెన్ కానీ హైలైటర్ కానీ అలా చాలా బ్రష్ ఇలా చాలా ఉన్నాయి, అది యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇలా మీకు డ్రాయింగ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఎరేజర్ ఉంది. ఎరేజర్ అనేది జస్ట్ ఎంటర్ చేయండి. ఇది ఎరేజర్. మీరు ఏదైతే ఇప్పుడు డ్రా చేశారో దాన్ని ఎరేజ్ చేసుకోవచ్చు సింపుల్గా. చూడండి ఎరేజ్ అయిపోయింది. ఇలా మీరు డ్రా టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ డ్రా టూల్ అనేది ప్రస్తుతానికి యూజ్ అవ్వదు ఎక్కువ శాతం. ఫర్ సపోజ్ మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక పర్టికులర్ ఒక పాయింట్ని హైలైట్ చేద్దాం అనుకుంటే హైలైటర్ యూజ్ అవుతుంది. అలా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ ఏదైనా ఒక పాయింట్ని చూపిద్దాం అనుకున్నా కూడా, హైలైట్ చేద్దాం అనుకున్నా కూడా దానికి ఈ డ్రా టూల్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. ఇది ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.